సో హై గైస్, ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే మనం అయితే లోన్ వెల్ఫ్ అప్పటికైతే వెళ్ళిపోతున్నాం. మనం అయితే ఫస్ట్ అయితే 4 రౌండ్స్ 8కి ఇచ్చేద్దాం. ఆ తర్వాత 5 రౌండ్స్ అయితే మనం కూడా అప్పుడు 8 రియాక్షన్ ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే. అలా అయితే వేయబోతున్నాం మనం అయితే వీడియో. ఇప్పటికి ఎలా ట్రై చేయలేదా, ఇలా అయితే ట్రై చేద్దాం. 10 సార్లు మనం ఫన్నీ కంటెంట్ పెట్టుకున్నాం, ఈసారి 8తో ఫన్నీ అయితే చేద్దాం. చలో మనం అయితే వీడియోలో పడికైతే వెళ్ళిపోదాం. మన ఛానల్ కోసం కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి. చలో గేమ్లో పడికైతే వెళ్ళిపోదాం. మా మీరు కూడా చాలామంది చేస్తుంటారు కదా ఇట్లా ఫస్ట్ 4 రౌండ్స్ ఇచ్చేసి ఆ తర్వాత మనం కంబ్యాక్ కూడా తీయ అనుకుంటారు. కానీ 5వ రౌండ్ మీరే చచ్చిపోతారు కదా. ఎంతమంది చేసి ఇట్లా మామ మీరేమో కానీ నేనైతే చాలాసార్లు చేసిన మామ. ఫస్ట్ 4 రౌండ్లు ఇచ్చేసి 5వ రౌండ్ కొడదామని పోతా, నేనే కొట్టించుకుని వస్తా. నాకు తెలుసు మామ నేను బాటుగానే అని. మా వీడు చూడు మా నీ అవ గ్యాప్ ఇస్తే సంపాల కానీ వీడు ఇరుగా మారుగా అటు తిరుగుతాడు ఇటు తిరుగుతాడు. చూడు అదే ఎత్తాడు ఇది ఎత్తాడు. కొట్ట నీకు అయితే అత్తలేదు వీనికి. చూడు ఎంతసేపు మా కొట్ట నీకు ఇంతసేపు చేసిండు 5 నిమిషాలు. అబ్బా అన్న పెద్దదే కోత్తరంట మా వాళ్ళు. నువ్వు 4 రౌండ్లు అయిపోయినాక ఆగురా. నువ్వు నన్ను కొత్తావు నేను నిన్ను కొత్తున్నావు చూసుకుందాం. నన్ను ఎట్లా కొత్తావు కానీ నువ్వే కానీ మామా నేను అంటే జోకులు అనుకుంటారు కావచ్చు మామ. మీరు నన్ను కొడతారా అనుకుంటా. నేను ఏదో అట్ట అన్నామా వా అని కొడితే తలకే ఎగిరిపోలే. ఇట్లా వీడేంద్ర నా తలకి ఎగురొట్టిండు వాని తలకి ఎగురకూడదు అనుకుంటే ఇది మళ్ళా లాళ్ళు ఎత్తాడు మా. వీనికి ఆగుతలేదు మా. ఆగపోతే పోయి ఇప్పి పోరా వానికి ఆగుతలేదట పో. వచ్చినావా ఇప్పుడే అనుకుంటున్నట్టున్నావు ఇంకేడి పుట్టోడు అత్తలేడని. వచ్చినావు కదా ఇక మింగు. నన్ను మింగనీకే రాను వచ్చింది నాకు తెలుసు. ఇక వాంట ఆశ్చర్య అయితే తట్టుకోలేకపోతానంటే 8 గాడింత వీడు ఆగుతలేడు లాళ్ళు వేసుకుంటా. నువ్వు ఇట్రారా వీడి అదో అయ్యో నేను ఛాలెంజ్గా చేసేదారా. రే కొట్రా 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 ఇట్రా ఇట్రా భయపడకు. రే నీకు ఇటు ఉంటే గట్టు కొడతావేంద్రా. భద్రదేశంలో కొడతావేంద్ర బుల్లెట్ హైదరాబాద్ ఉంటే బాటుగా ఇటు ఇటు ఇటున్నారా బట్టు. అది కొట్టే పద్ధతి అది. కొట్టించుకునే పద్ధతి కూడా ఇదే. ఊరి సామి వీని ఓరక్షణ తట్టించుకోలేకపోతాను రా నాయన. ఏం లాలెత్తాను రా నాయన వీడు. వానికి తెలుసుమో ఏంటిది రా వానికి తెలిసేది. నువ్వు మింగటోని కాదు మింగించుకుంటాను అని. వానికి తెలిసేమో కానీ నీకైతే పక్కా తెలిసినా నన్ను వేసుకోడు మాత్రం. సరే నన్ను ఇచ్చిపెట్టి కానీ ఆ ముందు ఉన్నాడు ఇది లాస్ట్ రౌండ్. వాని 4 రౌండ్లు అయిపోతాయి. ఆయన అట్లే 4 రౌండ్లు అయిపోలేదని వాంతో మళ్ళీ మింగించుకునేవు. మా చూసినా కానీ ఒక మంచి సాంగ్ పెట్టరా. వానికి ఫస్ట్ రౌండ్ హెడ్ షాట్ పడుతుంది చూడు. ఎట్ట పడుతుంది అంటే వాని తలకే ఎగిరిపోతుంది. సరే మంచి పాట పెడతా కానీ ఫస్ట్ వాని తలకి ఎగరగొట్టు మరి, లేదా వాడి తలకి ఎగరగొడతాడు. నువ్వు పాట పెట్టరా సామి నేను కొడతా కానీ. ఓర్ నాయన నిన్ను పాట పెట్టమన్నందుకు 8 గాడు నేను ఇక్కడ మంచం వేసుకొని ఆలోచించాలి ఇది ఏం పాట అని. మంచి మోటివేషన్ వచ్చే సాంగ్ వేసుకోరా అని కొడితే ఊపి వచ్చే సాంగ్ ఏరా అంటే మొన్న అంతారం మేము చూంతారం అన్న సాంగ్ ఎత్తివి. ఏం పాటరా అది. నీకు ఇంత ఏం లేదురా అడగనికి. వీని లెక్క అయిన ఇట్రారన్నవి ఈ అమ్మ పడ్డడా కొడుకు. వీనికి ఎత్తే లాళ్ళు వీడు జీవితం. అరే లాళ్ళు ఎత్తే దండం పెడతాను ఎందురా నాయన. పిచ్చోని మోపైన ఎందురా నాయన నేను. వీడు ఇంకా దీనికి టైం పెట్టిండు. వాని తలకే వలగొట్టాలని నేను అనుకుంటా. అంటే ఇది ఓపెన్గా వచ్చింది. ఓపెన్గా వాని తలకే వలగొడితే వచ్చే ఫీలింగ్ ఉంటుంది. వానికి లాళ్ళు ఎత్తా అంటే వేరే ఉంటుంది కదా బ్రో. మీరు కూడా గుర్తుపెట్టుకోండి మా. ఎవడన్నా మనకు లాళ్ళు వేసినప్పుడు వానికి మళ్ళీ తిరిగి లాళ్ళు ఎత్తా అంటే ఆ ఫీల్ ఎంత మంచుకుంటుందమ్మా చెప్పలేమో. ఆ ఫీల్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇక వీడు అత్తరే వీడు బాటగా పోయినా వీడు కూర్చుంటాడు ఇట్లా రాను ఇట్రా. నీకు పడతా మర్చిపోదు. నీకు వన్ ట్యాప్ అవసరం లేదురా బాడీ చాలు. ఎందుకంటే నాకు వన్ ట్యాప్ కొట్టరాదు. నీ ఎర్రా పడ్డాడు కొడుకు. ఏతను అలా 11కి వేసినామో చూసుకోవాలి. ఆర్పిఎస్ గాడు మింగించుకుంటాడు వీడే. అరే నేను 8 గాని మీద మంచిగా ఫన్నీ కంటెంట్ చేద్దాం అనుకున్నా. నువ్వు మళ్ళీ వచ్చి నా మిన్నే ఫన్నీ కంటెంట్ చేయబడితే నన్నే వేసుకుంటా. ఎక్కడ దొరికినవరా నాకు. నీ టార్చర్ తట్టుకోలేకపోతానా నేను. నువ్వు కొంచెం పక్క పో. వీని తలకే వలగొట్టాలి. అబ్బా పడ్డది చూడరా. జీవితాల్లో వాడు ఇంకొకరికి లాల్ వేయాలంటే చేతులు రావు వానికి. నాకు తెలుసు అది. ఇక ఈ హెడ్ షాట్ తోటి 4 అయిపోయింది. ఈ రౌండ్ వంతో మింగించుకోకుండా నేను మింగితే అయిపోతుంది. అది అవ్వదమ్మా నాకు తెలుసు. 10 సార్లు బిఆర్లో 3 కొట్ట కొంత మింగించుకుంటావు, లేదా 100 కొట్టావు. ఇది కూడా అంతే. 4 రౌండ్లు కొట్టినావు, 5వ రౌండ్ 100 మింగించుకుంటావు. నాకు తెలుసు. ఇక నేను పోతానా బాయ్ బాయ్. అంటే నీకు అంత నమ్మకం ఉన్నది ఈ రౌండ్ కొట్టా అని? నమ్మకం కాదురా ధైర్యం ఉన్నది. నువ్వు ఎట్లా కొట్టవని. నేనే రౌండ్ కొడతానా. నువ్వు కళ్ళు పెద్ద వేసి చూడు. వానికి కొడితే మర్చిపోవద్దు వాడు. నా సామి రంగ ఇంకొక బుల్లెట్ తాకితే నా కొడుకు ఎగురుతాడు. డబుల్ సామి గారు అమ్మ పడ్డాడు కొడుకు. చిని అమ్మ ఈ బాటగాని చేతితో మింగించుకున్నాడు. వాడెంత పెద్ద బాటగాడు ఏందో. సరే అమ్మ ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఇంతే మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మో. బాయ్ బాయ్.